కొత్త కోడలి కాపురం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది దేవాపురం అనే చిన్న గ్రామం. అందులో వేద అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని అందరితో చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయిని చూసి శకుంతల అనే ఆమె తన రెండో కొడుకు మల్లేష్తో చెప్తూ, "ఒరేయ్, చూసావా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో? ఆ అమ్మాయికి అందంగా ఉన్న అన్న పొగరు కూడా ఉంది. అలాంటి అమ్మాయి నాకు కోడలుగా కావాలిరా. అమ్మా, నీకేమన్నా మతిపోయిందా? అలాంటి పొగరుబోతు అమ్మాయి మన ఇంటికి కోడలుగా వచ్చిందంటే మనందరినీ కూడా ఒక ఆట ఆడుకుంటుంది." ఒరేయ్, సరదాగా అన్నాలేరా. అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలైతే ఇంకేమన్నా ఉందా? సర్లే పద, మనకి పెళ్లి చూపులకి సమయం అయిపోతుంది పద అని అనడంతో ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇక ఒక ఇంటి ముందు కారు ఆగుతుంది. వాళ్ళు కారు దిగి అక్కడ నిలబడతారు. అప్పుడే సుప్రజ అనే ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి లోపలికి రండి అని ఆహ్వానిస్తుంది. వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. మీ పెద్ద అబ్బాయి పెద్ద కొడలు వస్తారని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వాళ్ళు వస్తున్నారు అని సమాధానం చెప్తుంది. ఇంతలోనే వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి, ఇంకా అమ్మాయిని పిలవలేదా అని అడుగుతాడు. అమ్మాయి బయటికి వెళ్ళిందండి, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పింది. తను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే తను అక్కడికి వస్తుంది. ఆమెను చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. తను ఎవరో కాదు, ఇందాక పొగరుగా మాట్లాడిన ఆ అమ్మాయి. అజయ్ సంయుక్త ఎందుకు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు అంటే వాళ్ళతో గొడవ పడింది ఆ అమ్మాయి. వేద వాళ్ళందరినీ చూసి చాలా కోపంగా, ఎవరు వీళ్ళంతా? పెళ్లి చూపులకి రావద్దని చెప్పినా ఎందుకు రమ్మని చెప్పావమ్మా? ఎవరు నన్ను చేసుకోబోయే అబ్బాయి? ఈ అబ్బాయేనా అంటూ అజయ్ దగ్గరకు వెళ్తుంది. అజయ్ని చూస్తూ, నువ్వు నాకు నచ్చలేదు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నా అందానికి తగ్గ మొహమే కాదు నీది అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. చూడమ్మా, నువ్వు చాలా ఎక్కువగా నీ గురించి ఊహించుకుంటూ ఉన్నట్టున్నావు. అసలు నువ్వేం పెద్ద అందంగా ఏమీ లేవు. అందంగా ఉన్నానని అనుకుంటున్నావు అంతే. అసలు ఆడదానికి అందం అంటే అణుకువ ఉండడం, మంచి మనసు ఉండడమే. అవి రెండూ లేకపోతే అందానికి అర్థం లేకుండా పోతుంది. ఆ మాటలు విని పెద్దగా నవ్వుతుంది వేద. వాళ్ళందరూ ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉంటారు. వేద మాట్లాడుతూ, "హ్మ్, హహహహ. అందంగా లేని వాళ్ళే ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. మర్యాదగా మీరందరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది." వేద, నోరు మూసుకొని ఉంటావా? ఇంటికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరైన పద్ధతి కాదు. అయినా నువ్వు చూడాల్సింది ఆ అబ్బాయిని. ఈ అబ్బాయి పేరు అజయ్, మల్లేష్ వాళ్ళ అన్నయ్య. ఇదిగో ఆ అబ్బాయి మల్లేష్, నిన్ను చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి. బాబు, నువ్వు కూడా అంతంత మాత్రంగానే ఉన్నావు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా, నన్ను క్షమించండి. అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టం లేవని తెలిసినా ఎక్కడో ఒక మూలన నా మాట వింటుందని నమ్మకంతో ఏర్పాటు చేశాం. కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. మరేం పర్వాలేదు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయికి చాలా పొగరు, ఎంత అందంగా ఉంటే మాత్రం అంత పొగరు ఉండాల్సిన అవసరం లేదు అని అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, ఒసే వేద, ఇంటికొచ్చిన వాళ్లతో అలా ప్రవర్తించావే, నిన్ను చూస్తే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఆ అమ్మాయి చూసావా ఎంత పద్ధతిగా నీతో మాట్లాడిందో? అలాంటి అమ్మాయి నా కడుపున ఎందుకు పుట్టలేదా అని అనిపించింది. చిచ్చి, నువ్వు నీ గురించి చాలా ఊహించుకుంటున్నావు. నీకోసం సినిమా యాక్టర్లో ఏమి రారు, అర్థమవుతుందా? సరిగ్గా చెప్పావమ్మా. సినిమా యాక్టర్ నా దగ్గరికి రాకపోవచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానంటే తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తారు. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకా నా లైఫ్ మొత్తం మారిపోతుంది. నా పెళ్లి గురించి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కోపంగా, కర్మరా దేవుడా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆమె షూటింగ్ కోసమని బయలుదేరుతుంది. ఇంతలో తన వెళ్తున్న కార్కి యాక్సిడెంట్ జరగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తీవ్ర గాయాలతో ఆమె రోడ్డు మీద ఉంటుంది. అప్పుడే అటుగా మల్లేష్ వాళ్ళు పెళ్లి చూపుల కోసమని వెళ్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తారు. అరే మల్లేష్, వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించు. మనం మొన్న పెళ్లి చూపుల కోసం వెళ్ళాం కదా, ఆ అమ్మాయి. మల్లేష్, అజయ్ ఇద్దరు కూడా వెంటనే ఆ అమ్మాయిని కారులో ఎక్కించి అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్తారు.
ఆ తరువాత వాళ్ళ అమ్మకి కబురు పంపిస్తారు. ఆమె ఏడుస్తూ అక్కడికి వస్తుంది. వాళ్ళు ఆమెకు ధైర్యం చెప్తూ ఉంటారు. డాక్టర్ అక్కడికి వస్తాడు. ఆ అమ్మాయి ముఖానికి ఒకవైపు బాగా గాయాలయ్యాయి, అందుకే చిన్న సర్జరీ చేశాం, కొంచెం సేపు తర్వాత స్పృహలోకి వస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అజయ్ వాళ్ళు ఆమెతో మాట్లాడి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత వేద అద్దం ముందు నిలబడి తన పాడైపోయిన ముఖాన్ని చూసుకొని ఏడుస్తూ నేను అందంగా లేను, నా కలలన్నీ కూడా అయిపోయినాయి, నేను బ్రతికి ఉండి ఎందుకు భగవంతుడా నన్ను చంపేయి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ కేకలు విని తల్లి అక్కడ నుండి వస్తుంది. ఆమెను ఓదారుస్తుంది. ఆ రోజు నుండి వేద బయటకు వెళ్ళడానికి కూడా అస్సలు ఇష్టపడదు. తను ఇంట్లోనే ఉండిపోతుంది. అలా ఉండగా ఒకరోజు తల్లితో, అమ్మ, ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అదే పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన కుటుంబం అని చెప్పావు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తావా? తల్లి కొంచెం ఆశ్చర్యంగా ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, నేను వాళ్లతో చాలా పొగరుగా మాట్లాడాను కదా, వాళ్ళని క్షమాపణ కోరుదామని. అందుకు తల్లి సరే అని శకుంతల నెంబర్ ఇస్తుంది. శకుంతలకి ఆమె వెంటనే ఫోన్ చేసి, హలో ఆంటీ, నేను వేదాని, అదే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఆ వేదాని. చెప్పమ్మా వేద, ఎలా ఉన్నావు? నీకంతా సరిగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నాను ఆంటీ, ఏం లేదు, నేను మిమ్మల్ని క్షమాపణ కోరడం కోసమే ఫోన్ చేశాను. ఆ రోజు నేను మీతో చాలా తప్పుగా మాట్లాడి ఉన్నాను, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించండి. అందుకు ఆమె మరేం పర్వాలేదమ్మా అంటూ ఆమెను ఓదారుస్తుంది. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారు. వేద మాటల్లో ఆమెకు చాలా మంచితనం కనబడుతుంది. శకుంతల తన మనసులో, ఈ అమ్మాయికి అందం ఉన్నా పొగరు ఉన్నా కానీ చాలా విషయాల్లో చాలా పెద్ద మనసు ఉంది అని అర్థం చేసుకుంటుంది శకుంతల. ఆంటీ, ఏం మాట్లాడుకున్నా ఉన్నారు, ఏమైంది? నేను మీ అబ్బాయి నెంబర్ అడిగాను, అతనికి కూడా క్షమాపణ చెప్పాలి. నిజానికి మీ కుటుంబం మొత్తానికి. వాళ్ళు ఒకవేళ మీ పక్కనే ఉంటే కనీసం ఫోన్ అన్నా ఇవ్వండి, లేదా ఫోన్ నెంబర్స్ అన్నా ఇవ్వండి. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి క్షమాపణ అడుగుతాను. మరేం పర్వాలేదులే అమ్మా అని అంటుంది. వేద మాత్రం అస్సలు ఒప్పుకోదు. తన ఫోన్ కట్ చేసి సరాసరి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి మరీ అందరికీ క్షమాపణ కోరుతుంది. వాళ్ళందరూ ఆమెతో చాలా చక్కగా మాట్లాడతారు. వేద అప్పుడు ఏడుస్తూ, ఇంత మంచి కుటుంబంలోకి కోడలుగా వచ్చే అర్హత నేను కోల్పోయాను. జరిగిపోయిన గతం అంతా తిరిగి వస్తే బాగుండు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను ఏం చేయలేను అంటూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అమ్మ, పాపం వేద, తను హీరోయిన్ అవ్వాలని అనుకుంది, అందుకే తన అందాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ భగవంతుడు ఆమెకు చాలా శిక్ష విధించాడు. ఆమెను చూసి ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అవును, తన జీవితం నాశనం అయిపోయింది, కానీ నువ్వు ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అందుకు మల్లేష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇక మరుసటి రోజు అందరూ కూడా మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు. సుప్రజాతో వాళ్ళు మాట్లాడతారు. మీరందరూ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషం, కానీ వేద ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. తను రోజు కుమిలిపోతుంది. మల్లేష్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వేద అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రేమ ఆప్యాయతలకు మరింత దాసోహం అయిపోతుంది. అప్పుడు ఆమె తనలో తాను, భగవంతుడా, నా తలపొగురు దించడానికి నువ్వు ఇలా చేశావు. ఏదైనా నాకు ఒక మంచి కుటుంబాన్ని ప్రసాదించినందుకు చాలా సంతోషం. అందం చూసి డబ్బు చూసి మురిసిపోకూడదని నా జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పించావు. నాలాగా ఆలోచించే అమ్మాయిలందరికీ నా జీవితం ఒక గుణపాఠం కావాలి. దీనికోసం నేను ఒక గొప్ప ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దానికి నువ్వే సహాయం చేయాలని భగవంతుడిని కోరుకుంటుంది. ఇక ఆ రోజు నుంచి తను సొంతంగా తన యొక్క ఆత్మకథను రాయడం మొదలు పెడుతుంది. అది పూర్తి చేసి పబ్లిష్ చేస్తుంది. ఆ పుస్తకాన్ని చదివిన చాలామంది అందంగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ మనసులు మార్చుకుంటారు. అందం అనేది మనసుకు సంబంధించింది అని తెలుసుకుంటారు. అలా తను నవలలు రాయడం, కొత్త కొత్త పుస్తకాలు పబ్లిష్ చేయడం ద్వారా తను చాలా ఫేమస్ అవుతుంది. ఇక కుటుంబం కూడా చాలా ప్రోత్సహిస్తూ ఉండడంతో వేద మరింత మంచి స్థాయికి చేరుకుంటుంది. అలాంటి మంచి కుటుంబం దొరికినందుకు ఆమె మరింత సంతోషపడుతుంది. అలా గొప్ప గొప్ప కథలు, పుస్తకాలు పబ్లిష్ చేస్తూ గొప్ప స్థాయికి చేరుకుంటుంది వేద. ఈరోజు పొడుపు కథ, ఒక సీసాలో రెండు రంగులు. ఏమిటది ఏమిటి?